అక్కడ్నుంచి ఊరికి మరోవైపున ఉన్న మరో కొండ మీదకెళ్లాం. అది కొంచెం ఇంచుమించుగా ఊరికి మధ్యన కొంత సమీపంగా ఉంది. మా బసకు మరి దగ్గర అని తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ జనసమ్మర్దం, వ్యాహ్యాలకి వచ్చిన వాళ్ళు స్త్రీ పురుషాదులు చాలా మందున్నారు. అందరూ చాలా వరకు యువతీ యువకులే. జంటలు జంటలుగా ఎవరి మట్టుకు వారు తలో చెట్టు చాటునో పుట్టలోనో ఒదిగి కూర్చొని ఏవాళ్ల ధోరణిలో వాళ్లు పై ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నారనిపించింది. కొంచెం దూరంలో మన వాళ్లంతా సుమారు 10-12 మంది ఉంటారు. అందరూ తెలుగువాళ్లే. కూర్చొని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఉభయులము అక్కడికి చేరేసరికి వాళ్ళందరూ సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు. కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం. అందులో ఒకతను, మనమంతా ఇక్కడ చెడుగుడుగాని ఉప్పట్టిగాని ఆడుకుందాం అన్నాడు. భలే ఐడియా ఇచ్చావోయ్, 2 ఆడదాం అన్నాడు ఇంకొకడు. భలే అంటే భలే అని అందరూ లేచారు. మేం కూడా 2 జట్లుగా విడిపోయి ఓ జట్టు చెడుగుడు, ఓ జట్టు ఉప్పట్టి ఆడ్డానికి ఉపక్రమించాం. 2 నిమిషాల్లో చుట్టుపట్ల వాళ్ళు, ఆ దేశస్థులు 15 చేరారు. ఇంకో 2 నిమిషాల్లో ఎక్కడ్నుంచో పరిగెత్తుకుంటూ మరో 25-30 మంది వచ్చారు. మరో 5 నిమిషాల్లో 100 మందికి పైగా అక్కడున్న యువతీ యువకులు కూడా తమ శృంగార కలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ మూగారు. వాళ్ళందర్నీ చూసి మేం మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాం. నేను చెడుగుడు జట్టుకి అనుకోకుండా నాయకుడినయ్యాను. నాకు ఆట చిన్నప్పటినుంచి అలవాటైన కారణం చేతను ప్రేక్షకుల చప్పట్లు కొడుతూ హరే హరే అంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు. ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరకొచ్చి నన్ను మెచ్చుకొని నాతో కరచాలనం చేసి, ఈ ఆట ఎలా ఆడతారు, దాని నిబంధనలేమిటి అని నన్ను గుచ్చి చెడుగుడు వివరాలు, ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పే వరకు నన్ను విడిచిపెట్టలేదు. రేపు మమ్మల్ని కూడా ఆడనిస్తారా మీతోటి అన్నారు కొంచెం భయపడుతూ. తప్పకుండా రండి, రేపు ఆడుకుందాం. ఆటపాటలకు జాతిమత భేదాలు లేవు కదా అన్నాను నేను చాలా గొప్పగా. వారందరూ చాలా సంతోషించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా దారిన మేము వచ్చాం. నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్లు అనుకొని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు. మొన్నటి నుంచి 1 నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికారులు కొట్టడం, మిత్రులతో బాతాకానీలు, వాదోపవాదాలతోటి అనుకుంటారేమో. అదేమీ కాదు బాబూ. పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష కారు మేఘంలా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకుపడుతుందో అనే భయంతో హడలిపోతూ నా గదికి కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో, ఏం తిన్నానో తెలియకుండా నూతన వైధన్యం పొందిన వింత తువ్వులా వీధి మొగమైనా చూడకుండా, కళ్ళు పుస్తకాల మీద నుంచి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట. మా ల్యాండ్ లేడీ, ఆమె కూతుళ్ళు కూడా నా దీక్ష పట్టుదల చూసి నేనేమైపోతానోనని చాలా కంగారు పడ్డారు. ల్యాండ్ లేడీ 4-5 సార్లు నా దగ్గరకొచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని, అంత దీక్ష కూడదని, దీనివల్లను ఆరోగ్యం దెబ్బతింటుందని, అప్పుడు పరీక్షకు అసలే వెళ్లనేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిస్తూ వచ్చింది. కూతుళ్ళు కూడాను. అందులో ముఖ్యంగా రెండోది మరీ అల్లరిపిల్ల. బెదురుగా తలుపైనా తట్టకుండా, వేలాపాలా లేకుండా నా గదిలోకి వస్తుండడము, నేను తనకేసి చూడకపోయినా అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగేస్తూ ఏదో తనలో తాను నవ్వుకుంటున్నట్లు, పత్రికలో వారితేదో చదివి భయపడ్డట్టు, చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరోటో కింద పడేసి, ఓ సారీ శామ్, మిమ్మల్ని మీ చదువు మధ్యను మీ దీక్షను భంగపరుస్తున్నట్లున్నాను, మన్నించండి అనేది. నాకు ఒళ్ళు మండి, నువ్వు కాసేపు అవతలకు వెళ్ళు, మీ అమ్మకేం కావాలో కనుక్కో, ఇక్కడ నాతో నీకేం పని, దయచెయ్యి అనేవాడిని. ఆ అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ చక్కా పోయేది. ఇలా 4-5 సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు 4-5 రోజులున్నవనగా నేను మంచి దీక్షలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చొని మామూలు అల్లరి ఆరంభించింది. చాలాసేపు సహించి ఊరుకున్నాను. నాకు ఒక్క పంక్తికి ముందుకు సాగడం లేదు. ఇలా ఓ ఆడ అమ్మాయి వచ్చి కూర్చొని అల్లరి చేస్తుంటే ఎవరికైతే మట్టుకు పుస్తకం మీద మనసు ఎలా వెళ్తుంది చెప్పండి? మన మహర్షులకే కొందరు ఇటువంటి సందర్భాల్లో వాళ్ల తపస్సు మీద నుంచి మనసు మరలిపోయింది కదా. నా మట్టుకు నేను మా చెడ్డ కోపం వచ్చింది. సాగదీసి లెంపకాయ కొడదామనుకున్నాను. అంత కోపం సరదా చంపుకొని ఆ అమ్మాయిని రెక్క పట్టుకు లేవదీశాను.
బయటకు నెట్టేద్దామనే ఉద్దేశంతో. కొంచెం భయపడ్డది. కొంచెం వణికిపోతూ, సారీ మిస్టర్ శామ్, నన్ను కొట్టకండి, ఈ మాటను విడిచిపెట్టండి. ఇక నేనెప్పుడూ ఇలా రానులేండి. మీ ఆరోగ్యము చెడిపోతుందని మీకు కొంత విరామం కలిగించాలని వచ్చాను గాని మరో దురుద్దేశం ఏమీ లేదు. నమ్మండి, వెళ్ళిపోతున్నానులేండి అని వెనక్కు మళ్ళింది. ఆఖరి మాటలో కంఠంలో గద్గదికత, కంట వెంట నీరు వచ్చింది. గాలి మేఘంలాగా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది. వెళ్లడానికి అడుగు ముందుకు వేసిన అమ్మాయిని 2 భుజాలను పట్టుకొని నాకేసి తిప్పుకొని ఐఎమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలి వేసింది. ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు గాని వెళ్లిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీరును తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. ఓహో, ఈ ట్రీట్మెంట్ ప్రమాదించేటట్లున్నది అనుకుని జబ్బ పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరకు తీసుకువెళ్లి గదిగుమ్మం అవతలకు నడిపించి మళ్లీ వెనక్కి ఎక్కడకు వస్తుందోనని ధబీమని తలుపు వేసి తాళం కూడా బిగించాను. పాపం దాని ధర్మమా అని మళ్లీ రాలేదు. భోజన పదార్థాలు తీసుకురావడానికో భోజనానంతరం పళ్ళాలు తీసుకురావడానికో వస్తుందని అనుకున్నాను కాని ఎందుచేతనో రాలేదు. ఇక నా మాట మర్చిపోయి మళ్లీ చదువు ధోరణిలో ఎలాగైతేనేమి చదవాల్సిందంతా పూర్తి చేశాను. ఆఖరి రోజున నా మిత్రుడు రాజును నాతో పాటు కూడా రమ్మనమని బ్రతిమిలాడి పరీక్ష అయ్యే చోటికి వెళ్లాను. 3 రోజుల పరీక్ష మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే వ్రాశాడు. పులి నోటి నుంచి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉద్యమంలో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే, థామ్సన్ అమ్మగారు, అర్జెంటు టీ పలహారాలు ఓ 10 మందికి సరిపడన్ని తీసుకురావాలి అన్నాను. ఆవిడ హడలిపోయి, ఏమిటి అంది. మరేమీ లేదు, నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. 1 నెల రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్లైనా తాగకుండా ఉన్న సంగతి నీకు తెలుసు కదా అన్నాను. తెలియకేమి నాయనా, తెలుసు, గమనిస్తూనే ఉన్నాను. అయినా నువ్వెంత ఉపవాసం చేసినది ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ. పిల్లలిద్దరూ వంతపాట కొత్త కాదు, నవ్వారు. నేను గదిలోకి వెళ్లి ఓ 5 నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్లి చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద 3 పలహారాలు ప్లేట్లో పెట్టి అక్కడ నిలబడ్డారు. నేను గదిలోకి వెళ్లి ఒక 5 నిమిషాలు కూర్చొని స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళనాధికము ముగించుకొని రూంలోకి వచ్చేటప్పటికి అక్కా చెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద 3 పలహారాలు ప్లేట్లో పెట్టి అక్కడ నిలబడ్డారు. అదేమిటి, 3 ప్లేట్లేమిటి అన్నాను. మీరు 10 మందికి తెమ్మన్నారు కదా, 3 సిద్ధంగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మంది. సరే అయితే వెళ్ళండి అన్నాను. వెళ్తాంలేండి, ఇవి మీరెలాగో తినలేరు గనక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్నారు. అయినా మా చెడ్డ అల్లరి పిల్లలేండి. ఇహ నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అని అన్నాను. మీ అమ్మ చెప్పినట్టు విన్నారు గనక ఇక నేను చెప్పినట్లు విని మీరు డ్రెస్సు వేసుకుని తయారయ్యి నన్ను మీరు ఉభయులు చెరో రెక్కా పట్టుకుని సినిమాకు తీసుకువెళ్ళాలి అన్నాను. అయ్య బాబోయ్, మా వల్ల కాదండి అంది చిన్నమ్మాయి. నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు, నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు. అందుకనే ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను. సరేలేండి, ఓ అరగంటలో తయారవుతా అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది. చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి, మాట వరుసకు అరగంటని మా అక్కయ్య అన్నా గంటలో తప్పకుండా తయారవుతుందిలేండి అని నాలుగు ఖర్చుకొని నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్లిపోయింది. 1 వారం రోజులు కాకుండానే మా పరీక్షా పత్రాలు తెలిసి మా ప్రైవేటు మాస్టర్ గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పార్చిన ముఖంతో నేను 2nd క్లాస్లో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగిలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను. ఆయన ఎంతో సంతోషించి వెళ్లారు. మళ్ళీ ఒక మాట, నాకు కనపడతావు కదా అన్నాడు. తప్పకుండా అన్నాను. ఇంతటితో మీ పని అయిపోలేదు. నన్ను యూనివర్సిటీలో చేర్పించను, అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్లు మీరు సహాయం చేయక తప్పదు అన్నాడు. షూర్ షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్లిపోయాడు.